హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎడ్యుటోరియల్ లెర్నింగ్ ఛానల్. ఏపీ ఐసెట్ 2024 సంబంధించి ఎవరికి ఫీజు రియంబర్స్మెంట్ పడుతుందని చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ గవర్నమెంట్ రూల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. దాంట్లో అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ద గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ ఎడ్యు.ఐ డిపార్ట్మెంట్ డేటెడ్ 18/6/2024 18వ తారీఖు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ యొక్క పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అలాగే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఆర్టీఎఫ్ అండ్ ఎంటీఎఫ్ ఇక్కడ మీరు పోయిన సంవత్సరం చూసుకుంటే ఇదే నోటిఫికేషన్ జగనన్న విద్యా దీవెన వసతి దీవెన వాటి పేర్లు అయితే మార్చడం జరిగింది, అంతే, ఇంకేం లేదు. అలాగే ఇక్కడ ఏంటంటే ఓన్లీ కన్వీనర్ కోటాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఆర్ కోర్సెస్ స్టేట్ గవర్నమెంట్ ఆఫర్ చేసిన యూనివర్సిటీస్లో అలాగే గవర్నమెంట్ డిగ్రీ ఆర్ పీజీ కాలేజెస్లో ఈ రాష్ట్రంలో చేసిన వాళ్ళకైతేనే వస్తుంది. గవర్నమెంట్ కాలేజెస్లోకి మాత్రమే వస్తుందని అంటున్నారు. కానీ వాటికి కూడా కొన్ని కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. ఎవరికైతే 2.5 లక్షల యాన్యువల్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళకు కూడా రాదని, అలాగే కారు ఉన్న వాళ్ళకు కూడా, అలాగే ఎవరైతే సెల్ఫ్ ఫైనాన్స్డ్ ఉన్నారో వాళ్ళు కూడా, అలాగే ప్రైవేట్ కాలేజెస్లో చదువుతున్న వాళ్ళకు కూడా ఇలాంటి స్కాలర్షిప్స్ ఏమీ పడవని చెప్పడం అయితే జరిగింది. అలాగే ప్రాసెసింగ్ ఫీజ్ అయితే ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. ఎవరైతే ఇంకా ఫీజు పేమెంట్ చేసుకోలేదో ఈ వెబ్సైట్ ద్వారా చేసుకోండి. దానికి కూడా కావాలంటే వీడియో చేసి పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.